అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 25వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు కీర్తిని గడిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు జరిగిన వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మీ యొక్క రంగాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. చెడు తలంపులు వద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. విజయాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలు అందున అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తొలగిన ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగిన దీర్ఘకాలిక కుటుంబ సమస్యల నుంచి విముక్తి ఏర్పడుతుంది. దైవ దర్శనాలను చేసుకుంటారు. నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ధన ప్రాప్తి ఏర్పడుతుంది. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. గృహమున అనుకూలత ఏర్పడుతుంది. ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడినటువంటి వివాదాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరిగిన శుభవార్తలు అందుకుంటారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన అదేవిధంగా కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనుల్లో ముందడుగు పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అన్వేషిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎప్పటికప్పుడు అనుకూలంగా ముందుకు సాగుతారు. సమాజంలో